ఎంఎస్ న్యూస్ ప్రేక్షకులకు నమస్తే. నేను మీ మండల సంజీవ. మిత్రులారా, ఈరోజు ఈనాడు, వెలుగు, ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణలో ఉన్నటువంటి ప్రధాన పత్రికల ప్రధాన అంశాలు చూద్దాం. 20,000 కోట్ల టార్గెట్గా ఈ యొక్క సైబర్ నేరగాళ్ళు సరికొత్త పొగడుతోటి మరి అనేకమైనటువంటి ఈ యొక్క వెబ్సైట్లు రూపొందించినట్లు ఈరోజు ప్రధానంగా ఈనాడు దినపత్రికలో మొదటి పేజీలో కనిపిస్తుంది. మిత్రులారా, సైబర్ ముప్పు అని చెప్పేసి. ఎందుకంటే రాబో కాలంలో సరికొత్త టెక్నాలజీ ఉపయోగిస్తూ మరి ఏ విధంగానైనా కూడా ఈ యొక్క యువత కానీ ఎవరైనా సరే ఈ యొక్క డబ్బు లాక్కోవడమే ఒక ప్రధాన ధ్యేయంగా పెట్టుకొని సుమారు 20,000 కోట్లు, అంటే దీంట్లో బ్యాంకు కావచ్చు, మరి తర్వాత ఇతరత్ర ఈ యొక్క ప్రభుత్వ సంస్థలకు చెందినటువంటి వారి పేరు మీద కూడా కొన్ని ఓటీపీలు చెప్పడం, లింక్స్ పంపడం, తర్వాత సరికొత్త టెక్నాలజీ ఉపయోగించి 20,000 కోట్ల దాదాపు, అంటే మామూలు విషయం కాదు. మరి ఈ విషయంలో ప్రధానంగా తస్మాత్ జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి సిబిఐ యొక్క క్రైమ్ డిపార్ట్మెంట్ పోలీసులు అధికారులు, ఉన్నతాధికారులు అనేకమైనటువంటి హెచ్చరికలు చేస్తున్నటువంటి వార్త ఈరోజు ఆ యొక్క డీటెయిల్స్గా ఉంది ఈనాడులో. ఎందుకంటే మిత్రులారా, ఇప్పటికే మీకు ఈ లాటరీ వచ్చింది, మీకు ఇది షేర్ చేయండి, ఇది లైక్ చేయండి, మీకు డబ్బులు వస్తాయి, మీకు దీంట్లో పార్టిసిపేట్ చేయండి, ఈ లింక్ క్లిక్ చేయండి, ఓటీపీ నంబర్ చెప్పండి, మేము మీకు సహాయం చేస్తాం అనేటువంటి రకరకాలైనటువంటి ఒక బురిడి కొట్టించేటువంటి ఒక కార్యక్రమానికి అనేక విధాలుగా సరికొత్త టెక్నాలజీ ఉపయోగించి ఏ విధంగానైనా కానీ నెరగాల వారి యొక్క టెక్నాలజీతోని ఈరోజు మరి సామాన్యులు కావచ్చు, ఇందులో తెలిసిన వారు కావచ్చు, అయ్యో ఏదో లింక్ వచ్చింది అని చెప్పేసి ఈ యొక్క ఉరుకుల పరుకుల బిజీలో ఇది పొంచి ఉన్న ప్రమాదం అని చెప్పేసి నిపుణులు కానీ ఈ యొక్క విశ్లేషకులు కూడా చెప్తున్న విషయం ఏంటంటే, ఈ యొక్క ఉరుకుల పరుకుల జీవితం ఎవరికి సమయం ఉండదు. మరి ఆ వచ్చినటువంటి లింకు మనదే కావచ్చు, మన వాళ్ళే మన శ్రేయస్సు ఓరే చెప్తారేమని చెప్పేసి ఆ లింకు క్లిక్ చేయడం, మరి తద్వారా లక్షల రూపాయలు, వేల రూపాయలు వాళ్ళు దండుకోవడమే పనిగా పెడుతున్నటువంటి ఈ యొక్క విషయంలో తస్మాత్ జాగ్రత్తగా ఉండాలని చెప్పేటువంటి విషయం అధికారులు హెచ్చరిస్తున్నటువంటి ఒక ప్రయత్నం మీ ముందు తెస్తున్నాం. వ్యాప్తంగా 3.58 లక్షల రేషన్ కార్డులు ఇచ్చేటువంటి ధోరణితోటి మరి ప్రభుత్వం ఆ దిశగా కసరత్తు చేస్తుంది. ఇందులో భాగంగా ఈ యొక్క సీఎం ఈరోజు సికింద్రాబాద్ తిరుమలగిరిలో ఆయన యొక్క రేషన్ కార్డుల కొత్త కార్డులు పంపిణీ చేసేటువంటి కార్యక్రమం ఉంటుంది. అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయా జిల్లాల మంత్రులు కూడా ఆ యొక్క జిల్లాల వారిగా ఈ యొక్క రేషన్ కార్డుల పంపిణీకి కసరత్తు చేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ఆ యొక్క పనితీరు బట్టి తెలుస్తుంది. రైలు ప్రమాదాల్లో ఈ యొక్క కొంతమంది ఇదే పనిగా దోపిడీ చేయడం, నేరాలు చేయడం, మరి కదులుతున్నటువంటి రైలు పక్కకే ఉండి మరి కొన్ని చైన్లు లాగడం, ఒక కిటికీ దగ్గర మరి చేయబెట్టి కూర్చున్నట్టయితే కదులుతున్నప్పుడు అనేకమైనటువంటి దొంగతనాలు అప్పటికప్పుడు చేయడం, మరి లోపల కూడా మరి ఉండి ప్రయాణికుల మాదిరిగానే ఉండి అనేకమైనటువంటి దోపిడీ జరుగుతున్నటువంటి ప్రస్తుత తరుణంలో ఇక రైల్వే శాఖ ఒక సరికొత్త నిర్ణయం తీసుకుంది. ఇక ప్రతి బోగిలో కూడా ఈ యొక్క కెమెరాలు, సీసీ కెమెరాలు పెట్టే విధంగా ఆలోచన చేస్తున్నట్టు ఈ యొక్క వార్త ఈరోజు ఈనాడులో ప్రధానంగా కనిపిస్తుంది. ఈ యొక్క కెమెరాలు కూడా 100 స్పీడ్ల వేగంతో పోయినా కూడా స్పష్టంగా కనిపించే విధంగా అటువంటి టెక్నాలజీ సంబంధించినటువంటి కెమెరాలు కూడా అమర్చే విధంగా రైల్వే శాఖ ఆ దిశగా కసరత్తు చేస్తున్నటువంటి వార్త కూడా ఈరోజు ఈనాడు పత్రికలు చూడొచ్చు. నిన్న సికింద్రాబాద్లో జరిగినటువంటి మహాకాళి లష్కర్ బోనాల సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఇదే కార్యక్రమంలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గారు కూడా ఆమె యొక్క బోనాన్ని సమర్పించినటువంటి వార్త ఈరోజు దాదాపు అన్ని పత్రికల్లో ప్రధాన పేజీలో ఈ వార్త కనిపిస్తుంది. మిత్రులారా, మహిళలకు కోటీశ్వరులను చేయడమే ప్రధాన ఉద్దేశం అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఒక లక్ష్యం పెట్టుకున్నటువంటి విషయం మీ అందరికీ కూడా చాలాసార్లు వినిపించాం. అదే దిశగా పెట్రోల్ పంపులు కానీ, ఈ యొక్క సోలార్ పంప్ సెట్లు కానీ ఆ దిశగా అనేక విధంగా ఒక సుమారు 10 నుంచి 15 ఒక విభాగాలు తీసుకొని ఏ విధాలుగా మనం మహిళలకు సేవ చేయగలం, ఏ విధంగా మనం మహిళలను పార్టిసిపేట్ చేయగలం, ప్రభుత్వ కార్యక్రమాలలో మరి వాళ్ళు ఏ విధంగా లబ్ధి పొందుతారు, వారికి ఈ యొక్క ఆర్థికం ఏ విధంగా వారు సమకూర్చాలనేటువంటి దిశగా ఇక ప్రభుత్వం చేస్తున్నటువంటి కసరత్తులో భాగంగా నిన్న డిప్యూటీ సీఎం మంచిర్యాల లక్సెట్టిపేటలో సోలార్ పంపు సెట్లు ప్రారంభించినటువంటి
ఆ యొక్క కార్యక్రమం సంబంధించి ఈరోజు ఈనాడులో ప్రధాన వార్త ఉంది మిత్రులారా. క్యూనిస్ అధినేత తీన్మార్ మల్లన్నపై తెలంగాణ జాగృతి కార్యకర్తల దాడి, గాల్లోకి మల్లన్న గన్మెన్ 6 రౌండ్లు కాల్పినటువంటి వార్త ఈరోజు ఈనాడు పత్రికతో పాటు ఆంధ్రజ్యోతి, వెలుగు తదితర ప్రధాన పత్రికలన్నీ కూడా ఈరోజు మొదటి పేజీలో ఈ వార్త కనిపిస్తాం మిత్రులారా. తెలంగాణ జాగృతి కార్యకర్తలు మామూలు ప్రజల లాగా ఆఫీస్కు వెళ్ళి మరి తీవ్రంగా ఆయనను హత్యా ప్రయత్నం చేసేందుకు ప్రయత్నించగా ఆ యొక్క తీన్మార్ మల్లన్న గన్మెన్లు 6 రౌండ్లు కాల్పులు జరపాల్సి వచ్చిందని చెప్పేసి ప్రధాన పత్రికల్లో ఈరోజు చూసినాం. జైరాబాద్ లో ఒక కార్యక్రమంలో తీన్మార్ మల్లన్న యొక్క జాగృతి పైన అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి నిరసనగా ఈ యొక్క కాల్పులు జరిగిందని చెప్పేసి ఈ వార్తల్లో ప్రధానంగా కనిపిస్తా ఉంది మిత్రులారా. ఇక వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన పేజీలో ఉన్నటువంటి ప్రధాన అంశాల విషయానికి వస్తే తీన్మార్ మల్లన్నపై జాగృతి కార్యకర్తలు దాడి అనేటువంటి వార్త కూడా ఈరోజు ప్రధానంగా కనిపిస్తోంది. అదేవిధంగా ఈ యొక్క రేషన్ కార్డు సంబంధించి అనేటువంటి వార్త కూడా ఈరోజు కనిపిస్తా ఉంది. పంపిణీకి సంబంధించి బోనమెత్తిన లష్కర్ అనేటువంటి ప్రధానమైనటువంటి న్యూస్ కూడా ఈరోజు కనిపిస్తా ఉంది. మరి సీఎం, దేవాదాయ శాఖ మంత్రి కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని మరి వస్త్రాల పంపిణీ, బోనం సమర్పించినటువంటి మంత్రి కొండా సురేఖ గారి వార్త కూడా ఈరోజు రొటీన్ గా ఉంది. ఈ పత్రికలో కూడా ఉంది మిత్రులారా. సుమారు ఒక 47 సంవత్సరాల సినీ ఇండస్ట్రీలో తనదైన శైలితోని జీవితం ఆరంభించినటువంటి కోట శ్రీనివాసరావు ఇక లేరు, కన్నుమూత అనేటువంటి ప్రధాన హెడ్డింగ్లతోని ఈరోజు ఈనాడు, వెలుగు, ఆంధ్రజ్యోతి తదితర అన్ని పత్రికల్లో ఆయన గురించి ఈరోజు ప్రధానంగా యొక్క వార్త కనిపిస్తుంది మిత్రులారా. అదేవిధంగా కోట శ్రీనివాసరావు మృతి సందర్భంగా పలువురు ఆయన పార్థివ మృతదేహంపై నివాళులు అర్పించినటువంటి వార్త కూడా ఈరోజు అన్ని దినపత్రికలు దాదాపు కనిపిస్తూ ఉంది. కృష్ణా జిల్లాకు చెందినటువంటి ఈ యొక్క కోట శ్రీనివాసరావు 1978లో వెండి తెరపై ప్రాణం ఖరీదు సినిమాలో నటించి మరి ఆయనైన శైలిలో ప్రతిఘటన, ఆహనా పెళ్ళంట అనేటువంటి అనేకమైనటువంటి గాయం సినిమా, పలు సినిమాల్లో కూడా ఈ యొక్క రాజకీయ పాత్రలు కానీ విభిన్నమైనటువంటి ఈ యొక్క నవరసాలు పండించే విధంగా ఆయన నటన పైన పలువురి అభిప్రాయం చురమున్నటువంటి వ్యక్తి. మరి చిన్న స్కూల్ పిల్లల నుంచి మొదలు పెడితే పెద్ద వరకు కూడా రాజకీయ నేతలను కూడా ప్రశంసలు పొందినటువంటి వ్యక్తి. అనేకమైనటువంటి విభిన్న పాత్రల్లో తనదైనటువంటి శైలిలో ఆయన నటించారు, మెప్పించారు. ప్రేక్షకులు కూడా ఆయన పట్ల అపారమైనటువంటి ఆదరణ, ఒక క్రేజీ ఉన్నటువంటి వ్యక్తుల్లో ఈ యొక్క కోట శ్రీనివాసరావు కూడా ఒకటి మీ డైలాగ్ విని ఉంటారు మిత్రులారా. తమ్మి నమస్తే, నమస్తే బాగున్నావా అనేటువంటి ఈ డైలాగ్ మాత్రం మొట్టమొదటిసారిగా ఆయన నోటి నుంచే వినిపించింది మిత్రులారా. ఈ యొక్క డైలాగ్ ఇప్పటి కూడా అక్కడక్కడ వాడుతుంటారు. వారు వాడినటువంటి మాటని మొట్టమొదటిసారిగా ఈ కోట శ్రీనివాసరావుకు మరి మనం కూడా మన ఛానల్ తరఫున కూడా నివాళులు అర్పిస్తున్నాం. హైదరాబాద్ నగరానికి ఈ యొక్క గంజాయి డ్రగ్స్ ఒక చాప కింద నీరులాగా వస్తుంది, మరి సరఫరా చేస్తారు. దాన్ని అరికట్టడానికి ప్రభుత్వం అనేకమైనటువంటి నిర్ణయాలు తీసుకొని వారి యొక్క మెడల్ వంచడానికి ఎన్నో కార్యక్రమాలు అధికారులు కానీ ఈ యొక్క పోలీసులు కానీ చేస్తున్నప్పుడు కూడా ఏదో విధంగా మరి వారి ఆట సాగడానికి సరికొత్తమైనటువంటి వింత పోకడ ఒకటి మరి అమలు చేస్తూ ఉన్నటువంటి విషయం కూడా ఈరోజు వెలుగు దినపత్రికలో ప్రధానంగా కనిపిస్తూ ఉంది. గంజాయి వచ్చింది లేదు అనేటువంటి ఒక సరికొత్త పోకడలో ఎవరికి తెలియకుండా భాయ్ బచ్చా ఆగాయా అనేటువంటి ఒక వాట్సాప్ మెసేజ్ని పంపిస్తూ ఈ యొక్క గంజాయి స్మగ్లర్లు ప్రధానమైనటువంటి ఈ యొక్క పోకడలతోటి సెల్ ఫోన్లు యూజ్ చేసి వాట్సాప్లలో వస్తున్నాయి. దయచేసి ఎవరు కూడా కానీ భాయ్ బచ్చా ఆగాయా అనేటువంటి విషయానికి వస్తే తస్మాత్ జాగ్రత్త, ఇది గంజాయి నుంచి వచ్చినటువంటి స్మగ్లర్ చేస్తున్నటువంటి పన్నాగం అనేటువంటి మాట గుర్తుంచుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మీ ముందు కూడా నేను తెలియపరుస్తున్నాను. మరి అదేవిధంగా ఎక్కడైనా ఇటువంటి సమాచారం కనుక ఉంటే ఇమీడియట్లీగా మరి పోలీస్ అధికారులు కానీ దగ్గరన్నటువంటి యొక్క పిఎస్ఎల్ కానీ సమాచారం అందించాలని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నటువంటి మాట మిత్రులారా. ఆంధ్రజ్యోతి పత్రిక విషయానికి వస్తే భాయ్ బచ్చా ఆగయా అనేటువంటి సరికొత్తమైనటువంటి వాట్సాప్ గంజాయి అక్రమ సరఫరా విషయం పైనే ఇదే పత్రికల్లో ప్రధానంగా కనిపిస్తోంది మిత్రులారా. ఇటీవల కల్తీ కళ్ళకు సుమారు 8 మందితోని ప్రారంభమై 10 మందికి మృతుల సంఖ్య చేరిన విషయం మీ అందరికి తెలిసిన విషయమే. ఈ యొక్క విషయం పైన
ఆంధ్రజ్యోతి పత్రికలో ఎక్సైజ్ శాఖ నిర్లక్ష్యమే ఈ యొక్క కల్తీ కళ్ళకు కారణమైనటువంటి ఒక ప్రధానమైనటువంటి వార్త ఈరోజు ఆంధ్రజ్యోతి పత్రికలో చూస్తున్నాం మిత్రులారా. 90% కల్తీ కళ్ళే ఈ యొక్క నగర పట్టణంలో వాడుతున్నారు. ఈ యొక్క కల్తీ కళ్ళు కారణంగా అనేకమైనటువంటి పేద ప్రజల ప్రాణాలు గాల్లోకి పోతున్నటువంటి వార్త సారాంశంగా ఈ యొక్క పత్రికలో ప్రధానంగా కనిపిస్తా ఉంది. కోట తెరపై నిష్క్రమణము అనేటువంటి హెడ్డింగ్ తో కోట శ్రీనివాసరావు సంబంధించినటువంటి వార్త ఈ రోజు ఈ పత్రికలో కనిపిస్తా ఉంది. ఇదే పత్రికలో కవిత వర్సెస్ మల్లన్న, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆఫీస్ పై దాడి, కల్వకుంట్ల కవితపై మల్లన్న వ్యాఖ్యపై జాగృతి కార్యకర్తల ఆగ్రహం, కార్యకర్తలు అద్దాలు ఫర్నిచర్ ధ్వంసం, మల్లన్న పైకి హత్య యత్నమైనటువంటి వార్త ఈరోజు ఇదే పత్రికలో కనిపిస్తా ఉంది మిత్రులారా. రోదసిలో ఉన్నటువంటి శుభాంశు శుక్ల నేడు భూమి మీదకి తిరుగు ప్రయాణమైనటువంటి వార్త ఈరోజు ఈ పత్రికలో కనిపిస్తోంది. గత 10 ఏళ్ల నుంచి రాష్ట్రంలో ఏ పేదవారిని దృష్టిలో పెట్టుకొని వారు ఒక రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. ఊకదంపుడు ప్రచారాలతోని, అవినీతి తదితర కార్యక్రమాలతోనే యొక్క కాలం గడిపారని చెప్పేసి ఒక విమర్శనాత్మకంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంబంధించినటువంటి వార్త ఈ రోజు ఉంది. బీజేపీ చీఫ్ రామచంద్రరావు రాష్ట్రంలో జరిగేటువంటి స్థానిక ఎన్నికలకు కార్యకర్తలు కానీ పార్టీ నాయకులు సిద్ధంగా ఉండాలని చెప్పేసి వారు చేసినటువంటి ప్రకటన ఈ రోజు ఈ పత్రికలో కనిపిస్తా ఉంది మిత్రులారా. ఆయన సొంతం సూర్యాపేట, నల్గొండలో ఈ రోజు రేపు పర్యటనలు అని చెప్పేసి ఒక వార్త కూడా ఇందులో ఉంది. స్థానిక ఎన్నికలపై వ్యూహాత్మక చర్చ అనేటువంటిది వరంగల్ సంబంధించినటువంటి వార్త ఇది. ఇటీవల ఎమ్మెల్యేలు, మంత్రి కొండా సురేఖ వర్గీయులకు ఒకరిపై ఒకరు ద్వేషించుకున్నటువంటి వార్తలు గతంలో చదివా మిత్రులారా. మరి అదేవిధంగా మంత్రి సీతక్క, కొండా సురేఖ గారు కూడా మాట్లాడి ఆ యొక్క పార్టీ శ్రేణులతోని స్థానిక ఎన్నికలకు సిద్ధంగా ఉండాలనేటువంటి విషయం సంబంధించినటువంటి వార్త కూడా ఈరోజు ఇదే పత్రికలో కనిపిస్తా ఉంది. ఇది వరంగల్ సంబంధించినటువంటి వార్త ఇది. ఇక నమస్తే తెలంగాణ వార్తాపత్రిక వస్తే, నాడు కాలువలో నీళ్లు నేడు కన్నీళ్ళు అనేటువంటి ప్రధానమైనటువంటి హెడ్డింగ్ ఈ యొక్క పత్రికలో కనిపిస్తా ఉంది. బీసీ ఆర్డినెన్స్ పై తర్జన భర్జన అనేటువంటి వార్త కూడా ఈ పత్రికలో కనిపిస్తా ఉంది. 658 ఎకరాలు చెరపట్టేందుకు కాంగ్రెస్ పార్టీ సెట్ అనేటువంటిది ఒక వార్త కూడా ఈ పత్రికలో ప్రధానంగా కనిపిస్తోంది మిత్రులారా. 7వ పేజీలో తీన్మార్ మల్లన్న గన్మిల్లు కాల్పునటువంటి వార్త హెడ్డింగ్ తో కూడినటువంటి వార్త ఈరోజు ఈ పత్రికలో చూస్తున్నాం. ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన అంశాలు ఒకసారి చూద్దాం మిత్రులారా. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై తెలంగాణ జాగృతి కార్యకర్తల దాడి, క్యూనిస్ కార్యాలయంలో ఫర్నిచర్ కిటికీల ధ్వంసం, మల్లన్న సహా పలువురికి స్వల్ప గాయాలు, పోలీసుల అదుపులో 4 అనేటువంటి వార్త ఉంది. ఆసుపత్రిలో చేతి కట్టించుకుంటున్న మల్లన్న, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి వినతి పత్రం అందజేస్తున్న ఎమ్మెల్సీ కవిత అనేటువంటి ఫోటోతో ఉన్నటువంటి వార్త ఇందులో కనిపిస్తోంది. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చెందిన క్యూనిస్ కార్యాలయం వద్ద తెలంగాణ జాగృతి కార్యకర్తల ఆదివారం చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఎమ్మెల్సీ కవితను ఉద్దేశించి ఇటీవల జైరాబాద్ లో నిర్వహించిన బీసీ నేతల సమావేశంలో తీన్మార్ మల్లన్నపై చేసిన వ్యాఖ్యలకు అభ్యంతరం వ్యక్తం చేస్తూ జాగృతి కార్యకర్తలు మేడిపల్లిలోని క్యూనిస్ కార్యాలయం పైకి వచ్చారు. సిబ్బందిని తోసివేసి ఫర్నిచర్ కిటికీలు ధ్వంసం చేశారు. ఈ సమయంలో మల్లన్న తన ఛాంబర్లోనే ఉండగా తలుపులు పగలగొట్టి లోపలికెళ్లి దాడి చేశారు. ఈ క్రమంలో ఆయన కుడి చేతికి స్వల్ప గాయమైంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో గన్మెన్ శ్రీనివాస్ తన తుపాకీతో 6 రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపారు. ఈ విషయం తెలుసుకున్న మేడిపల్లి ఇన్స్పెక్టర్ గోవిందరెడ్డి సిబ్బందితో సహా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే ఆందోళనకారులు పరారైనటువంటి వార్త ఇందులో ఉంది. మరి ఈ విధంగా దాడులు చేయటం ఎంతవరకు కరెక్టో ఒకసారి ఆలోచన చేయాలి మిత్రులారా. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యం. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మంచిర్యాల జిల్లాలో సౌర విద్యుత్ ప్లాంట్ లో పనులు ప్రారంభం. లక్షటిపేటల ఆసుపత్రి భవన శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తున్న బట్టి విక్రమార్క, చిత్రంలో సురేఖ, శ్రీధర్బాబు, దామ రాజనరసింహ, జూపల్ కిషన్రావు, ప్రేమసాగర్, కుమార్, దీపక్ తదితరులు అనేటువంటి న్యూస్ ఇది. ఈరోజు వెలుగు పత్రికలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు చూద్దాం. తీన్మార్ మల్లన్న ఆఫీస్ పై జాగృతి కార్యకర్తల దాడి, ఫర్నిచర్ అద్దాలు ధ్వంసం, అడ్డుకున్న స్టాఫ్, గన్మెన్లపై అటాక్, కల్వకుంట్ల కవితపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆందోళన. ఒకసారి దాడి చేసారు, మళ్ళీ మీకెచ్చి మా మీదనే దాడి అయిందని చెప్పేసి శాంతియుతంగా కార్యకర్తలు పోతే దాడి అని చెప్పేసి మళ్ళీ దరఖాస్తు ఇచ్చుడు, మళ్ళీ ఆయన ఎమ్మెల్సీని కూడా రద్దు చేయాలని చెప్పేసి అక్కడ గుత్తా సుఖేంద్ర రెడ్డి గారికి కూడా మరి వారు ఫిర్యాదు చేయడం. నన్ను చంపాలని చూస్తారా, ఇక చూసుకుందాం అనేటువంటి తీన్మార్ మల్లన్న. మా బీసీల ఉద్యమంతో మీకేం సంబంధం, కల్వకుంట్ల కవితపై తీన్మార్ మల్లన్న ఫైర్. కంచం
పొత్తు మంచం పొత్తు అనేది తెలంగాణలో ఊత పదం. కంచం పొత్తు అంటే తినడం, మంచం పొత్తు అంటే బియ్యం ఇచ్చుకోవడం. నా వ్యాఖ్యలు కట్టుబడి ఉన్నానని వెల్లడి. ఆడబిడ్డను కాదు అగ్గిరవను, నా వెంట లక్షల మంది ఉన్నారు. కవిత శాంతియుత నిరసన చేస్తే కాల్పులు జరుపుతారా? బీసీలకు గొంతుగా నిలిచిన వారి కోసం 2 ఏళ్లుగా పోరాడుతున్నా. మల్లన్నను ఎమ్మెల్సీ పదవి నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్. మండలి చైర్మన్ కు డీజీపీ ఆఫీసులో ఫిర్యాదు అనేటువంటి వార్త. ఒకసారి ఇంకా మరి దాడి చేశారు, మళ్ళీ మీదకించి మా కార్యకర్తల మీదనే దాడి చేశారని ఇంకా మళ్ళా ఫిర్యాదు ఉంటా. తిన్మన్ మల్లన్న ఆఫీసులో ధ్వంసమైన ఫర్నిచర్ అనేటువంటి ఫోటోతో కూడినటువంటి వార్త చూడొచ్చు. బచ్చా ఆగయ గంజాయి స్మగ్లింగ్ కు వాట్సాప్ కోడ్. గ్రూపుల్లో దాదాపు 100 మంది ఐటీ కారిడార్ లో ఎదచ్చగా దందా అనేటువంటి వార్త ఇందులో ఉంది. రుణమాఫీతో క్రాప్ లోన్లకు ఊపనేటువంటి వార్త ఇందులో వెలుగులో కూడా కనిపిస్తుంది. అన్ని కమిటీలు భర్తీ చేస్తాం, స్థానిక సంస్థల ఎన్నికల్లో కలిసి పనిచేయాలి. మంత్రి అడ్లూరి ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలతో సమావేశం అనేటువంటి వార్త ఇందులో చూస్తున్నాం. నేడు సొంతూరుకు బీజేపీ స్టేట్ చీఫ్. ఇవాళ రేపు నల్గొండ సూర్యాపేటలో రామచంద్రరావు పర్యటన వార్త ఇందులో చూడొచ్చు మిత్రులారా. ఎస్సీలకు రిజర్వేషన్ 15% పెంచండి అనేటువంటి ఇందులో వార్త ఒకటి చూస్తున్నాం వెలుగులో. ఈరోజు ఆంధ్రజ్యోతి పత్రికలో ఉన్నటువంటి ప్రధానాంశాలు చూద్దాం. కవిత వర్సెస్ మల్లన్న, ఎమ్మెల్సీ తీర్మానం మల్లన్న ఆఫీస్ పై దాడి అయినటువంటి వార్త. కోట తెరాబి నిష్క్రమణం అయినటువంటి వార్త. ఇది అహనా పెళ్ళంట చిత్రంది. అనారోగ్యంతో బాధపడుతూ ఇంట్లోనే తుది శ్వాస విడిచిన కోట శ్రీనివాసరావు. నేటి నుంచి కొత్త రేషన్ కార్డులు. ఎక్సైజ్ శాఖ నిర్లక్ష్యం వల్లే కల్తీ కల్లు విక్రయాలకు బాధ్యులు వారి. హైదరాబాద్ 90% కల్తీ కల్లు. 10కి చేరిన కల్తీ కల్లు మృతుల సంఖ్య. ఓటర్ల జాబితా తనిఖీ. ఇక దేశమంతటా రైలు బోగిలో సీసీ కెమెరాలు అనేటువంటి వార్త ఇందులో కనిపిస్తోంది. రేపటి నుంచి యూకే ఈ వీసా అనేటువంటిది పాస్పోర్ట్ తో డిజిటల్ గా వీసా లింకు అనేటువంటి వార్త ఇందులో ఒకటి కనిపిస్తుంది. ఈరోజు నమస్తే తెలంగాణ అనేటువంటి విషయాలు. నాడు కాలువల్లో నీళ్లు నేడు కన్నీళ్లు అనేటువంటి వార్త ఇందులో కనిపిస్తుంది. రేవంత్ రెడ్డి ఏ నీళ్ళు ఇస్తావో ఇవ్వు అనేటువంటి ప్రశ్నిస్తున్నటువంటి రైతులు అంటున్నటువంటి న్యూస్ ఇందులో కనిపిస్తుంది. 658 ఎకరాలను చెరపట్టేందుకు కాంగ్రెస్ నేత స్కెచ్. ప్రభుత్వ అసైన్ భూమి కోసం కంపెనీలతో కుమ్మక్కు అనేటువంటి వార్త. ట్రాక్టర్ ఇసుకకు 6,000 అనేటువంటి న్యూస్ ఇందులో చూస్తున్నాం. బీసీ ఆర్డినెన్స్ పై తర్జన భర్జన. 42% కోటా అమలుపై కాంగ్రెస్ సర్కారు సందిగ్ధమైనటువంటి న్యూస్ ఒకటి ఇందులో కనిపిస్తుంది. తిన్మన్ మల్లన్న గన్మెన్ కాల్పులు అనేటువంటి ఈ విధంగా హెడ్డింగ్ ఉంది ఇందులో. తెలంగాణ జాగృతి కార్యకర్తలపై తుపాకీ ఎక్కుపెట్టిన తీన్మార్ మల్లన్న గన్మెన్. మరి ఎందుకు పోతనే ఎక్కి పెడతారా? క్యూనిస్ కార్యాలయంలో రక్త మరకలు. మరి ఈ మరకలు ఎట్లా వచ్చినాయి? రోజు ఈనాడు, వెలుగు, ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ ఉన్నటువంటి ప్రధాన పత్రికల ప్రధాన విషయాలు మీ ముందు చదివింపించే ప్రయత్నం చేశాం. ఇవి ఈనాటి వార్తల మిత్రులారా. నమస్తే.